క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. పెద్దమూల్ పేద ప్రజలందరికీ మెరుగైన కంటి ఆరోగ్యమే లక్ష్యంగా ఎల్ఎన్ఆర్ యువసేన సేవ చేయడం అభినందనీయమని పెద్దమూల్ గ్రామ సర్పంచ్ డివై నరసింహులు తెలిపారు. టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎండి రియాజ్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్ఎన్ఆర్ యువసేన తరఫున 300 కంటి ఆపరేషన్లు చేయించడం హర్షణీయమన్నారు. నల్లయల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎల్ఎన్ఆర్ ఆధ్వర్యంలో శంకర ఆసుపత్రి సౌజన్యం ఉచిత కంటి పరీక్షలు చేయించడం హర్షణీయమని, పెద్దమూలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో 200 మంది కంటి పరీక్షలు నిర్వహించగా 50 మందికి ఆపరేషన్ల నిమిత్తం హైదరాబాద్ శంకర ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందని యువసేన సభ్యులు రామరెడ్డి, రాములు, సంగమేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రసాద్, నాయకులు నసరుద్దీన్, కోహిర్ రవి, పెద్ద నరసింహులు, మినాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు లొంక నరసింహులు గారు ఓ మంచి సేవా కార్యక్రమము మరి ఆయన యువజన సంఘం నుండి ఎల్ఎన్ఆర్ యువజన సంఘం నుండి పెట్టిండు. మరి గతంలో కూడా ఆయన పెట్టినప్పటి నుంచి ఇప్పటి దగ్గర 35 క్యాంపులు వేసి 1000 మందికి పైగా ఈరోజు ఆపరేషన్లు చేసిందని చెప్పింది. కానీ చాలా మంచి పని. గతంలో చాలా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాన్ఫరెన్స్లో కూడా యువజన సంఘాలు ఉండే కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఏ యువజన సంఘం చేయలేదు. మరి ఈరోజు లొంక నరసింహులన్న యువజన సంఘం అధ్యక్షుడు ఇట్లాంటి కార్యక్రమం తీసుకోవడం చాలా మంచి పని. ముఖ్యంగా కంటి ఆపరేషన్ గతంలో ఒక 20 సంవత్సరాలు వెంటకు పోతే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ముంగటే పెట్టి ఒక బస్సు ఎక్కించి సరోజిని హాస్పిటల్ తీసుకపోతే సక్రమంగా ట్రీట్మెంట్ లేక మరి పేషెంట్లు అవసరపడే ఆ రోజులు చూసినాం. కానీ ఈరోజు లొంక నరసింహుల ఆధ్వర్యంలో మరి ఇంత మంచి ట్రీట్మెంట్ తీసుకొని కంటి ఆపరేషన్ ఈ శంకర కంటి ఆసుపత్రి అంటే బహుశా మీరు అక్కడ చూస్తే చాలా మంచిగా ఉంటుంది. పోయినాక మీకు అర్థమవుతుంది. హాస్పిటల్ పెద్ద పెద్ద ధనికులు హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేసుకుంటారు. కానీ ఈరోజు మరి లొంక నరసింహులు యువజన సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు కంటి ఆపరేషన్ ఉచితంగా చేసుకోవడం అనేది మీరు అక్కడ పోయిన తర్వాత నీకు అర్థమైపోతుంది ఆ హాస్పిటల్ ఎటువంటిది, ఎట్లా ఉంటుందని చెప్పి. ఈ రోజుల్లో సొంత మన కొడుకులు కానీ ఎవరైనా కానీ పట్టించుకొని పేద కుటుంబంలో ఉన్న ప్రతి ముసలి వాళ్ళైనా కానీ కళ్ళు కనిపించలేని ఎవరైనా కానీ ఆడవాళ్ళు మోపాలైనా కానీ డబ్బులు లేని పరిస్థితిలో కూడా కళ్ళు చూపెట్టుకోలేని పరిస్థితి కనబడకుండా ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు ఈ లొంక నరసింహ యువజన సంఘ ఆధ్వర్యంలో అధ్యక్షులు నరసింహులన్న గారు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొని మరి చేస్తున్నాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా నరసింహులన్న మీరు మా పెద్దమ్మలు హెడ్ క్వార్టర్లో మీరు నెలకు ఒకసారి కూడా ప్రోగ్రాం పెట్టియండి. మేము సహకారాలు మా గ్రామ పంచాయతీ నుండి మా గ్రామ పెద్దల నుండి కూడా మీకు సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా ఎందుకనంటే చాలా ఏజ్లు ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు కళ్ళు కనబడక చాలా అవస్థలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడ చూపెట్టుకోవాలనే ఆలోచనలతో ఉన్నారు. కాబట్టి ఈ రోజు నువ్వు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నావు. కాబట్టి నీకు మా గ్రామ ప్రజల నుండి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు చెప్పినట్లు పెద్దలు నరసింహరావు చెప్పినట్లు ఒక సిస్టంలో పోయి మీరు అన్ని ఇక్కడ రిపేర్ రాపించుకొని ఆ వెనకాల పోయి తర్వాత ఇక్కడ తీసుకొచ్చి మీకు ఆపరేషన్. స్వాగతం. ఈ ఎల్ఎన్ఆర్ యువసేన యొక్క అధ్యక్షుడైనటువంటి లొంక నరసింహులు గారు మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి సంకల్పంతో మన అందరి యొక్క యోగక్షేమాలు ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు ఒకరి గురించి ఒకరు పట్టించుకున్నటువంటి రోజుల్లో మన గ్రామాల్లో ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడకూడదు, కంటి చూపుతో బాధపడకూడదు అనేటటువంటి మంచి ఆశయంతో ఇలాంటి క్యాంపులు నిర్వహించి ప్రస్తుతానికి ఒక 35 క్యాంపులు నిర్వహించి ఒక 1000 మందికి ఆపరేషన్లు చేయించినందుకు ఆ యొక్క దేవుడు ఆయనను ఎప్పుడు కూడా మంచి మార్గం వైపు నడిపించినందుకు ఇంకా భవిష్యత్తులో కూడా మరింత మంచి మార్గంలోకి వెళ్తూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాధపడితే క్యాంప్ కార్డు రానికి కూడా ఇది అవుతున్నది. అరే కళ్ళకి ఏమైనా చేయాలి, వీళ్ళకి ఆపరేషన్లు చేయాలి, వీళ్ళకి ఏమైనా కళ్ళు మళ్ళీ ఇది చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ క్యాంపులు స్టార్ట్ చేసినాం మళ్ళా. కాబట్టి క్యాంపులు స్టార్ట్ చేసి మేము సక్సెస్ఫుల్ గా దాదాపు 1000 మందికి చేసినాం. మండలంలో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ ఎవ్వరు కూడా కంటి చూపుతో బాధపడరాదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం.
ఎవరైనా కూడా కంటి చూపుతో బాధపడుతున్నట్లయితే మా యువసేన సభ్యులకు కానీ మాకు కానీ మీ సర్పంచ్ గారికి కానీ ఇంకెవరికైనా కూడా తెలియజేసినట్లే మా ఫోన్ నంబర్ తీసుకోండి. మాకు ఎప్పుడు క్యాంప్ ఉన్నా కూడా వచ్చి మాకు మీరు సహకరించినట్లయితే అందరికి కూడా కంటి చూపుతో బాధపడుతున్న అందరికి కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు ఎల్లారెడ్డి గారు కానీ మేము ఎప్పుడు క్యాంప్ పెట్టినా కూడా రియాజ్ కానీ వీళ్ళు కానీ నరసింహన్న కానీ రవీణ గారు కానీ నసీర్ అయితే ఎప్పుడు మాకు చాలా క్యాంపులలో వంటలు వండి పెట్టిండు ఫ్రీగా. అన్న మీ సేవలో మేము ఉంటామని చెప్పి వీళ్ళందరి ప్రోత్బలంతో ఈ క్యాంపులు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. మీ అందరు సహకరించినటువంటి వీళ్ళందరూ కూడా మా ఎల్ఎన్ఆర్ యువసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అంతేకాకుండా పూర్తిగా బీద వాళ్ళు కొంతమంది ఎట్లుంటారు అంటే ఇంట్లో వండుకొని లేవని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు దవాఖాన్లు చూపించుకోలేక ఏం పూరా లేవలేనటువంటి ఎవరు కొడుకులు బిడ్డలు లేనటువంటి వాళ్ళకి ఎవరు మాకు అవకాశం ఇస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని మేమే హాస్పిటల్ చూపించి ఏమన్నా మంచి చెడ్డ చిన్న చిన్న ఆపరేషన్లు కానీ సర్జరీలు కానీ అట్లా ఎవరన్నా ఉన్నా కూడా మేము ఎల్లప్పుడూ కూడా సేవ చేయడానికి సిద్ధం. అట్లా ఎవరన్నా మీకు వ్యాధులతో బాధపడుతున్నారు ఎవ్వరు లేని పక్షంలో మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు యూత్ కి కానీ మరియు స్కూల్ పిల్లలకు కానీ అన్ని విధాలుగా మా యువసేన సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. రవీణ గారు, నసీర్ భాయ్ గారు, నరసింహన్న గారు, ఈరోజు మనం చూస్తున్నాం కంటి ఆసుపత్రి అనేది ప్రత్యేకంగా పోవాలంటే అప్పుడు సరోజిని హాస్పిటల్కి వెళ్తుండేవి. ఇప్పుడు సరోజిని హాస్పిటల్ కాకుండా శంకర హాస్పిటల్ అనేది మన తాండూరు ఎమ్మెల్యే బొయ్యోని మనోహర్ రెడ్డి గారి ఇంటి ముందరనే ఉంటుంది. ఆసుపత్రి ఇంత మంచిగా ఉంటుంది. మనము ప్రత్యేకంగా పోవాలంటే అక్కడ కనీసం 50,000 60,000 వరకు ఖర్చు వస్తుంది. కాకపోతే క్యాంప్ నుంచి నర్సింహన్న పెట్టిన ఈ క్యాంప్ నుంచి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుంది. ఇప్పటి వరకు అయినా పెద్దేమూలు మండల్ కానీ తాండూరు మండల్ కానీ తాండూరు కాన్స్టిట్యున్సీలో 30 క్యాంపులు నిర్వహించారు. ఆయన 30 క్యాంపులో 1000 మంది పైగా ఆపరేషన్లు చేశారు. సక్సెస్ఫుల్ గా బాగున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే మా నరసింహన్న చాలా మంచి పని చేస్తుండు. ఎంతో మందికి కళ్ళు చూపు కోల్పోతున్న వాళ్లకు నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి మళ్ళీ చూపు తీసుకురావడం చాలా సంతోషకరం. ఆయనకు చాలా చాలా ధన్యవాదములు మా పెద్దమూరు గ్రామంలో పెట్టినందుకు, మండలంలో పెట్టినందుకు. ఇంకా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. చెకింగ్ చేసి వచ్చిందనంటే ఆ రోజు కూడా పంపిస్తారు. ఈ రోజు నీ కంటి ఆపరేషన్ రాలేదు అని అనుకుంటే ట్రీట్మెంట్ తీసుకొని మీకు తర్వాత నెక్స్ట్ మళ్ళీ చేస్తామని అంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆపరేషన్కు ఖచ్చితంగా వచ్చింది అని చెప్పి డాక్టర్లు కానీ చెప్పితే మీరు ఖచ్చితంగా ఇక్కడనే ఉండాలి. భోజనం చేపించి, అది కూడా వాళ్ళ యువజన సంఘం ఆధ్వర్యంలో నరసింహనాన్న గారు భోజనాలు ఏర్పాటు చేసి మిమ్మల్ని భోజనం చేపించి ఆ బస్సు ఎక్కించి తీసుకుపోతారు. మళ్ళీ ప్రశాంతంగా మీ కంటి ఆపరేషన్ చేయగానే మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇడిచి, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు వివిధ మీ గ్రామాల్లోకి వెళ్ళి ఎవరైతే వచ్చారో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. మనం చేసుకున్న తర్వాత మీకే అర్థమైపోతుంది హాస్పిటల్ చూడగానే ఎంత మంచి హాస్పిటల్ అంటే చాలా మంచి హాస్పిటల్. అది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసుకున్న హాస్పిటల్. అది కాకపోతే ధనవంతులకు డబ్బులు తీసుకొని పేదలకు ఉచితంగా చేయాలనేది ఒకటి ఆ హాస్పిటల్ ఒకటి. ఇది దానికి ఇలాంటి యువజన సంఘం నరసింహనాల వల్ల ప్రజాసేవ చేయడానికే ముందుకొచ్చి ఈ క్యాంప్ పెట్టింది. కాబట్టి మీరు పోయి చూసి వచ్చినాక కూడా మనలో కూడా గ్రామాలలో కూడా మంచి హాస్పిటల్ ఉందని చెప్పి తెలిసిన తర్వాతనే మరి మన పక్కన చెప్పి వాళ్ళని కూడా రమ్మని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక